హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యం ఏమంటే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మానవ లోకములో ఎన్నో బాధ్యతలు, పిల్లల విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తు, పెళ్ళిళ్ళు, ఇలాగున ఎన్నో భారములు కలిగిన వారు ఉంటాం. కుటుంబములో ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగతమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు, సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వీటన్నిటినీ మనము తీర్చుకోలేము. ఎందుకంటే మనముగా ఏది సహాయం చేసుకోలేము, దేవుడికి అప్పగించుకోవాలి. అందుకే మన బాధ్యతలు, మన భారాలు, మనకున్నటువంటి పనులు అన్నీ కూడా ఆయన మీద మోపాలి. ఆయన మీద మనం మోపినప్పుడు ఆయనే మనకు సహాయం. యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయని రాయబడి ఉంది. దైవ గ్రంథములో మనం చూస్తున్న సత్యాలు ఇవి. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయని రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మన భారములు దేవుని పైన మనం మోపాలి. అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుని లేఖనాల్లో దైవజనుడైన ఏలియా, ఆయన కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. కెరీతు వాగు ఎండిపోతూ ఉంటే, కెరీతు వాగు దగ్గర ఉన్నంతకాలం కాకుల ద్వారా దేవుడు అతనికి ఆహారాన్ని పంపించారు. అయితే ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు పైన ఆధారపడిన ఏలియాతో ఏమన్నంటే, నీవు సారేపతుకు వెళ్ళు, సీదోను పట్టణవాసి అయిన సారేపత్ అనే గ్రామంలో ఆమె దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు నీకు భోజనం పెడుతుంది, సహాయం చేస్తుంది. నేను ఆమెకు ఆజ్ఞాపించాను అని ప్రభువు మాట్లాడారు. పిల్లలు అలాగున ఆమె సారేపతికి వెళ్ళింది. ఏలియా సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళారు. సారేపతి విధవరాలు కూడా దేవునిపై ఆధారపడింది. ఆమె కూడా ఏలియాని బట్టి 3.5 సంవత్సరాలు పోషించబడింది. కాబట్టి మన బాధ్యతలు, మన భారాలు, మన కొదువులు, మన కొరతలు అన్నీ కూడా ప్రభువు మీద మోపినప్పుడు ఆయన మన ఆలోచనలను సఫలము చేస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. కాబట్టి ప్రభువు యొక్క లేఖనము ఎంతో శ్రేష్టమైనదని ఎరిగి ప్రభువుని వెంబడిద్దాం. అందుకే మీరు సత్యవేద గ్రంథం బైబిల్ కలిగి ఉంది. ప్రతి దినము చదువుతారు. దేవుడి మాటలు ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి మేలు చేయమని, వారి మనోనేత్రాలు వెలిగించమని, వారి బరువులు వారు మోసుకున్నంతకాలం వారు ఏమాత్రము నెమ్మదిని, సమాధానమును అనుభవించలేరని, వారి బరువులు నీ మీద మోపినప్పుడు మాత్రమే విడుదల పొంది శాంతి, సమాధానం అనుభవించగలరు. గ్రహించుకొని సహాయపడండి. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి